గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. కూటమిదే ప్రభుత్వం. తొందరలోనే లగ్నం కూడా పెడతాం. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసేది లగ్నం కూడా పెడతామని దీన్ని విజయనగరం సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా. పైడి తల్లి అమ్మవారి ఆశీస్సులతో విజయం ఖాయమని తేలిపోయింది. ఇది రాష్ట్రానికి శుభ సూచకమని మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, విజయనగరంలో అన్ని సీట్లు గెలిపించారా లేదా వైసీపీకి? 2019లో తల మీద చెయ్యి పెట్టి బుగ్గలు నిమిరి ముద్దులు పెడితే ఐసైపోయారు. అన్ని సీట్లు గెలిపించారు. నేను అడుగుతున్నా తమ్ముళ్ళు, ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు చేశాడా అని అడుగుతున్నా. ఒక్కరికి ఉద్యోగం ఇచ్చాడా అని అడుగుతున్నా. ఒక ఇండస్ట్రీ వచ్చిందా అని అడుగుతున్నా. ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఇవన్నీ చూస్తే అందుకే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతు చేస్తారా తమ్ముళ్ళు, ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా. చేయాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని మీరు చూశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంతో మీకోసం వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అవునా కాదా అని నేను అడుగుతున్నా. అలాంటి వ్యక్తితో జగన్ కు పోలుకుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. కనీసం రూపాయి నెత్తిన పెట్టి ఏలం వేస్తే ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. డబ్బులు కావాలంటే ఒక సినిమా కాల్ షీట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు వస్తాయి. కానీ ఒకటే ఆలోచించాడు, ఈ రాష్ట్రం కోసం, మీ ప్రగతి కోసం త్యాగం చేసి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఈరోజు మీ అందరికీ పిలిపిస్తున్నాను. ఒక అరాచక ప్రభుత్వం, ఒక అహంకారి ప్రభుత్వం, ఒక విధ్వంస ప్రభుత్వం, ఒక దోపిడీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. 45 ఏళ్లుగా నా జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు. ఒకటే చెప్తున్నాం, నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి భయపడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే వరకు పోరాడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.